హలో కమ్మకమ్మగా కొత్తిమీర టమాటా పచ్చడి. అన్నంలోకి కాకుండా దోశ రోటీలో కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి పల్లీలను వేయించి ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో పచ్చిమిరపకాయలను కూడా వేయించి ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. పచ్చడి కోసం చింతపండును నానబెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర టమాటాలను కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని కట్ చేసిన టమాటాలను మగ్గించుకోవాలి. టమాటాలు త్వరగా మగ్గడానికి ఇలా పసుపు ఉప్పు వేసి కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా రెండు వైపులా తిరిగేస్తూ మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్న టమాటాలను ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకాస్త ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి మగ్గించాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండును కూడా వేసి మగ్గించాలి. ఇలా కొత్తిమీర నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిక్సర్ గ్రైండర్లో పల్లీలు టమాటా మిశ్రమాన్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మగ్గించుకున్న కొత్తిమీర చింతపండును కూడా వేసి కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి ఉప్పును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పచ్చడిని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసి కొత్తిమీర పచ్చడిలోకి వేసి మొత్తం అంతా కలుపుకోవాలి. అంతే అండి, కమ్మకమ్మటి కొత్తిమీర పచ్చడి రెడీ. ఈ కొత్తిమీర పచ్చడిని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఎంజాయ్ చేయండి.